మీ గురించి మీకంటే బాగా ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికీ తెలీదు. అండ్ మిమ్మల్ని మీకంటే ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ ఉండరు. సో బిలీవ్ దిస్ థింగ్ సో హార్డ్లీ. ఐఎమ్ సీరియస్లీ ఛాలెంజింగ్ విత్ యూ. స్పెండ్ టైమ్ విత్ యువర్ ఓన్ సెల్ఫ్. మీరు అందరి దగ్గర సజెషన్ తీసుకోవడానికి ముందు ఫస్ట్ మీతో మీరు టైం స్పెండ్ చేసి చూడండి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రియా. అసలు ఎక్కడికి వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళి షూట్ చేస్తున్నాను, అసలు ఏ పర్పస్లో ఈ వీడియో చేశాను అనేది మీకు తెలియాలి అని అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మీరు కంప్లీట్గా చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనేది అసలు అర్థం కావట్లేదు. నేను ఈరోజు అయితే ఒక వర్క్షాప్కి అయితే వచ్చానమాట. మేబీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. అకాన్కి నేను వచ్చానమాట. అకాన్ ఈజ్ ఎ రెస్టారెంట్. ఇక్కడ ఈవెంట్స్, ప్రైవేట్ పార్టీస్ కూడా జరుగుతుంటాయి. సో మనం ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే ఆర్టీసీ బస్సే కదా. సో అంతవరకు తీసుకెళ్ళి ఆర్టీసీ బస్ డ్రాప్ చెయ్యదు కాబట్టి బస్ స్టాప్లో దిగి ఇలా నడుచుకుంటూ అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా నేను మీకు చెప్పాలనే ఈ వీడియోని షూట్ చేశానమాట. సో ఇది ఇప్పుడే వెళ్ళి షూట్ చేసిన అనేసి కాదు, కానీ నేను ముందు వెళ్ళాను, బట్ ఐ డింట్ అప్లోడ్ ద వీడియో అప్పటికప్పుడు. సో ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఈ వర్క్షాప్ దేని గురించి అనంటే టెర్రేరియం అనే ఒక వర్క్షాప్ అనమాట. సో దాని గురించి అది చూపిస్తూనే నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. అసలు నేను ఎక్కడున్నాను అనేది మీకు తెలిసినట్లయితే ఆల్రెడీ ఇది చూసాక మీకు మేబీ ఐడియా రావచ్చు. ఒకవేళ మీకు ఈ ప్లేస్ తెలిసినట్లయితే ఎగ్జాక్ట్లీ కామెంట్లో మెన్షన్ చేయండి. సో ఈ స్టఫ్ అంతా పక్కన పెట్టి మనం ఈ వీడియో గురించి మాట్లాడేసుకుందాం. నిజం చెప్పాలి అని అంటే అసలు ఈ వీడియో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అనేది నాకు అసలు అర్థమే కావట్లేదు. బికాస్ హైదరాబాద్ అంటే చాలా అడ్మైరింగ్ సిటీ లాగా అనిపిస్తుంది నాకు. నేను ఇంత దూరం అయినా సరే 2 years ఇలానే ట్రావెల్ చేశాను. ఇబ్రహీంపట్నం నుండి ఇక్కడ హైటెక్ సిటీ వరకు నేను ఇలానే ట్రావెల్ చేస్తుండే. డైలీ 2 years అలాగే వచ్చి అలాగే వెళ్తుండే. అంత లాంగ్ జర్నీ కూడా నేను మేనేజ్ చేసుకున్నాను అంటే బికాస్ ఆఫ్ హైదరాబాద్ అనుకోవచ్చు. మేబీ బికాస్ ఐ లవ్ టు గో. ఇంకా ఫేవరెట్ డెస్టినేషన్స్ అలా ఏమైనా అడిగినప్పుడు ఫస్ట్ అయితే హైదరాబాద్ ఉంటుంది మన లిస్ట్లో. అంత ఇష్టం అనమాట హైదరాబాద్. అసలు ఏంటి అంత స్పెషల్గా అనేది చెప్పాలి అని అంటే నువ్వు ఎలా ఫీల్ అయితే నీకు అలా అనిపిస్తుంది, అంతే కదా. నువ్వు దాన్ని ఎంత స్పెషల్గా ఫీల్ అవుతావో అది అంతే నీకు స్పెషల్గా నీకు అనిపిస్తుంది. సో ఇది ఉంది కాబట్టి స్పెషల్ అయింది, అది ఉంది కాబట్టి స్పెషల్ అయింది అన్నట్టుగా ఏది లేదు. నువ్వు ఏమనుకొని ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఒకటి నీలో గ్రో అవుతుందో అది పర్టికులర్గా ఒక్కొక్క మనిషికి అది ప్రతి ఇండివిజువల్కి వేరేలాగా ఉంటుందన్నమాట. సో నాకు నచ్చినట్టు మీకు నచ్చాలని ఏం రూల్ లేదు కదా. సో నాకైతే ఇష్టం. ఫేవరెట్ డెస్టినేషన్ లాగా కూడా చెప్పొచ్చు. అండ్ ట్రావెల్ చేసే ప్లేసెస్లో కూడా ఇది మేబీ ఫస్ట్లో ఉండొచ్చు నా లిస్ట్లో. సో అలా వన్ ఆఫ్ ద ప్లేసెస్, నాట్ ఓన్లీ ద ప్లేస్ బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేసెస్. సో నేను అలా మాట్లాడుకుంటూనే మనం అకాన్కి అయితే రీచ్ అయిపోయాం. అకాన్ ఈజ్ ఎ రెస్టారెంట్ అనమాట. ఇక్కడ టెర్రేరియం ఈవెంట్ అనేది అంటే వర్క్షాప్ అనేది జరుగుతుంది. సో ఆ వర్క్షాప్కి నేను ఫస్ట్ టైం వచ్చాను. సో హియర్ ఈ వర్క్షాప్ ఏంటి అని అంటే ఎవరు కండక్ట్ చేస్తున్నారు ఇవన్నీ ఏంటి అని అంటే ఆర్ట్ మంత్రా బై నేహా అనేది ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. సో షీఈస్ మై ఫ్రెండ్. ఇలా కలుసుకున్నాం ఫస్ట్ టైం, బట్ మా ఫ్రెండ్షిప్ అనేది చాలా మంచిగా అనిపించింది నాకు. అసలు ఈ టెర్రేరియం వర్క్షాప్ అంటే ఏంటి అనేది మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఈ టెర్రేరియం వర్క్షాప్ గురించి మాట్లాడుకోవడానికి ముందు ఆర్ట్ మంత్రా బై నేహా అనేది ఇన్స్టాగ్రామ్ ఐడి అనమాట. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి చెక్అవుట్ అయితే చేసేయండి. సో ఇది అలా చెప్తున్నాను అనేసి ప్రమోషనల్ వీడియో అయితే కాదు. షీఈస్ మై నోన్ ఫ్రెండ్ అనమాట, చాలా మంచి ఫ్రెండ్. సో అందుకే
అందుకని నేను ఈ వీడియోలో తన గురించి మెన్షన్ చేస్తున్నాను అనమాట. ఇది మోస్ట్లీ సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ, లేదంటే వాళ్ళకి వీకెండ్స్లో ఏదో ఒక యాక్టివిటీ కావాలి కదా, సో ఆర్ట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ట్రై చేస్తారు ఇలాంటివి. సో వీక్ అంతా బిజీ స్కెడ్యూల్లో ఉండి ఇంకా వీకెండ్కి ఏదైనా క్రియేటివ్గా చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు ఇలా వర్క్షాప్స్కి రిజిస్టర్ చేసుకొని వచ్చి ఆర్ట్ అనేది ట్రై చేస్తారనమాట. సో విచ్ ఇస్ సో గుడ్ కదా. ఇది మెంటల్గా చాలా హెల్ప్ అవుతుంది మనం పీస్ఫుల్గా ఉండటానికి. అండ్ మన బ్రెయిన్ని చాలా స్ట్రెస్ఫుల్గా ఉండే కొన్ని సిచ్యువేషన్స్ నుండి దూరం తీసుకొచ్చి ఒక మంచి యాక్టివిటీ క్రియేటివిటీ మీద మనం ఫోకస్ చేసినట్టు అనిపిస్తుంది. అండ్ కొంచెం రిలాక్స్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అండ్ రెగ్యులర్ లైఫ్లో నుంచి, రెగ్యులర్ సిచ్యువేషన్స్ నుండి ఇది కొంచెం ఉపశమనం ఇచ్చినట్టుగానే ఉంటుంది. సో మీకు కూడా ట్రై చేయాలి అని అనిపిస్తే ఆర్ట్ మంత్రా బై నేహ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి వెళ్ళి తనకి మీరు మెసేజ్ చేసినా సరిపోతుంది. లేదు అంటే బుక్ మై షోలో కూడా మీరు ఇది రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆర్ట్ గురించి మాట్లాడాలి అని వచ్చేస్తేనే చాలు, ఆర్ట్ అంటేనే నిజంగా క్రియేటివిటీ. అసలు ఆర్ట్ని ఒక లాగా అర్థం చేసుకున్న వాళ్ళకి అదొక రంగుల హరివిల్లు లాగా కనిపిస్తుంది. అవునా కాదా? ఇలా తనతో వర్క్షాప్కి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అని అంటే, నిజంగా మనం లైఫ్లో రొటీన్గా చేసే వాటితోని మనకి పీస్ఫుల్ లైఫ్ అనేది వచ్చేస్తుంది, మైండ్ఫుల్నెస్ అనేది వచ్చేస్తుంది అని కాదు. డే బై డే మనం కొత్తదనాన్ని ట్రై చేస్తూనే ఉండాలి, మనకి తెలియని విషయాన్ని తెలుసుకుంటూనే ఉండాలి. చెప్తారు కదా, మనం కంటిన్యూస్ లెర్నర్గా అయినప్పుడే మనం కంప్లీట్గా లైఫ్ గురించి తెలుసుకుంటాము అనేసి అంటారు. సో మేబీ అది 100% కరెక్ట్ కావచ్చు. ఎందుకంటే మనం నేర్చుకోవడానికి ఇంకేమీ లేదు అన్నప్పుడు మన లైఫ్ నిజంగానే బోర్ కొట్టేస్తుంది. ఎవ్రీడే యు ఆర్ ఫైండింగ్ సంథింగ్ టు లెర్న్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ అదే నీ లైఫ్ని చాలా ఇంట్రెస్టింగ్గా కూడా చేస్తుంది. అండ్ ఫర్ మీ ట్రావెలింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ విచ్ ఐ కెన్ హెల్ప్ మై సెల్ఫ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఎనీథింగ్. అది నన్ను ఎంతలాగా బాధ పెట్టేది ఉన్నా సరే, నేను దాని నుంచి బయటికి రావడానికి అయినా సరే నాకు ట్రావెలింగ్ చాలా హెల్ప్ చేస్తుంది. సో ట్రావెల్ ఈజ్ ఓన్లీ ద థింగ్ ఐ కెన్ డూ అన్నట్టు కాదు, ఐ కెన్ మేనేజ్ అ లాట్. మేబీ మీకు నేను ఎక్స్ప్రెస్ చేస్తుండొచ్చు, చేయకపోతుండొచ్చు, బట్ మీరు నన్ను ఫస్ట్ నుండి ఫాలో అవుతున్నట్లయితే యూ విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్ నేను ఏం చేస్తాను అనేసి. అండ్ వన్ ఫైన్ డే ఐ విల్ షేర్ మై జర్నీ ఆల్సో. మీతోని నేను అన్నీ చెప్పేసుకుంటూ వస్తున్నాను. సో ఐ డోంట్ వాంటెడ్ టు మేక్ యూ వెయిట్ అబౌట్ ఇట్. అండ్ ఐ విల్ డెఫినెట్లీ కమ్ అప్ విత్ ఏ నైస్ వీడియో ఆన్ దాట్. వర్క్షాప్ అయిపోయిన తర్వాత ఇటు నుండి అయితే వచ్చినాం అనమాట. సో అది వర్షం పడి చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అయితే, అందుకని నేను ఇది క్యాప్చర్ చేశాను. అండ్ ఈ వర్షం పడినప్పుడే కాదు, నార్మల్గా కూడా ఇది చూసేటప్పుడు అంటే ట్యాంక్ బండ్ చుట్టూ కూడా చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా డ్రోన్ వ్యూలో చూసినప్పుడు ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది వ్యూ. ట్యాంక్ బండ్కి వెళ్ళామంటేనే చాలు, అక్కడ ఒక బల్క్ ప్యాకేజ్ లాగా అన్ని ప్లేసెస్ ఒకే దగ్గర ఉంటాయి. ప్రసాద్స్ షాపింగ్ కాంప్లెక్స్ అనేది ఒక మాల్ లాంటిది, అదొకటి ఉంటుందా. మళ్ళీ అంబేద్కర్ స్టాచ్యూ, సెక్రటరీ దగ్గర ఉండే టెంపుల్, అంబేద్కర్ స్టాచ్యూ అనేది సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్. ఇంకా అక్కడ లేక్ వ్యూ చాలా బాగుంటుంది చూడ్డానికి. ఇలా అక్కడ చూడడానికి చాలా అంటే చాలా ఉంటాయి. అండ్ అక్కడ ఉండే స్ట్రీట్ ఫుడ్ అయితే చాలా అంటే చాలా ఫేమస్ కదా. మేబీ మీరు ఇటు నుండి వెళ్ళే వాళ్ళకి అర్థం అవుతుంది. ఇంకా మరీ స్ట్రీట్ ఫుడ్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి అందంగా కనిపిస్తుంది. ఇలా రష్లో ఏంట్రా బాబు రోడ్ల మీద అని అనుకునే వాళ్ళకి పెద్ద తలనొప్పిలాగా కూడా అనిపిస్తుంది. మరి మీలో ఎంతమందికి స్ట్రీట్ ఫుడ్ అంటే ఇష్టం అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. అయినా థింగ్స్ని ఎలా ఉంటాయో అలానే యాక్సెప్ట్ చేసినప్పుడు దానిలోని బ్యూటీ కనిపిస్తుంది కదా. సో అది చూడాలి అని అంటే అది ఎలా ఉందో అలానే దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి మనం ఫస్ట్. సో
కూడా ఇలా క్రియేటివ్గా ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ట్రై దిస్ టైప్ ఆఫ్ ఆర్ట్. నిజంగా మైండ్ చాలా రిఫ్రెషింగ్ అవుతుంది. కొందరికి ఆర్ట్, కొందరికి పెయింటింగ్, కొందరికి ట్రావెలింగ్, కొందరికి ఇంట్లోనే ఉండడం ఇష్టం. ఇలా అందరికీ రకరకాలుగా ఉంటుంది. మరి మీకు ఏంటి? మీరు ఒక చిన్నపాటి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ నుండి కానీ లేదంటే ఒక రిఫ్రెషింగ్ యాక్టివిటీ ట్రై చేయాలి అని అంటే మీరేం ట్రై చేస్తారు అనేది అయితే కామెంట్లో మెన్షన్ చేయండి తప్పకుండా. సో ఇట్ విల్ హెల్ప్ యూ అ లాట్. అండ్ మీరు కామెంట్ చేసినట్లయితే అది చదివిన వాళ్ళకి చాలా మందికి హెల్ప్ అవుతుంది. సో ఇలా యాక్టివిటీస్ అనేవి నిజంగా చాలా రిఫ్రెషింగ్ ఉంటాయి. అది ట్రై చేస్తే కానీ తెలీదు. సో ఇట్ కెన్ బి ఎనీథింగ్ అండి, ఎనీ యాక్టివిటీ విచ్ కెన్ ఎంగేజ్ యూ ఫర్ ఎ వైల్. కొంచెం నీ రెగ్యులర్ సిచ్యువేషన్ నుండి నిన్ను దూరం పెట్టే ఏ యాక్టివిటీనైనా యూ కెన్ ట్రై. లేదంటే చిన్న వాక్కి వెళ్ళొచ్చు, సాయంత్రం కానీ లేదంటే మార్నింగ్ టైంలో కానీ చిన్న వాక్కి వెళ్ళొచ్చు అలోన్గా. అలా కూడా చాలా బాగుంటుంది. ఇఫ్ యూ ట్రై యూ విల్ ఫైండ్ ద బ్యూటీ ఇన్ ఇట్. దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ విల్ మేక్ యూ క్లియర్ అబౌట్ ఎవ్రీథింగ్ దట్ యు ఆర్ హ్యాండ్లింగ్ ఇన్ యువర్ డే టు డే లైఫ్. సో మీ వర్క్ గురించి, మీ లైఫ్ గురించి, మీ డే గురించి అండ్ కంప్లీట్గా చెప్పాలంటే మీ గురించి మీకు ఒక క్లారిటీ రావాలి అని అంటే ఇట్స్ ఓన్లీ ఆన్ యూ. ఇది ఎంత సింపుల్ అంటే మీరు వేరే వాళ్ళని డేట్కి తీసుకెళ్లేటప్పుడు కానీ వేరే వాళ్ళతో మీరు డేట్కి వెళ్ళేటప్పుడు కానీ ఎంత ఎక్సైటెడ్గా మీరు ఫీల్ అవుతారో అలానే అది ఎవ్రీడే మిమ్మల్ని మీరు అంత స్పెషల్గా ట్రీట్ చేసుకుంటే మీకు అంత క్లియర్గా అనిపిస్తుంది. అంత హెవీ లోడ్ ఏదో మీరు మోస్తున్నట్టుగా అనిపించదు. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యాక్సెప్టింగ్ థింగ్స్ ద వే ఇట్ ఈస్. థింగ్స్ని ఎలా ఉందో అలా యాక్సెప్ట్ చేస్తూ ఎవ్రీడే మనం ముందుకెళ్ళిపోతుంటే మనకి ఎక్కువ హెవీగా ఏది అనిపించదు. సో ఎంత నువ్వు క్యారీ చేస్తావో, ఎంత బర్డెన్ నువ్వు క్యారీ చేస్తూ ముందుకెళ్తావో అంతే స్ట్రగ్లింగ్ ఫేజ్ లాగా అంతే హార్డ్గా ఉంటుంది లైఫ్. మీ మీద మీకు ఒక క్లారిటీ రావాలి అని అంటే మీతో మీరు స్పెండ్ చేసే టైం చాలా ఇంపార్టెంట్. సో డోంట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. మీకు ఎలాంటి పెద్ద సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వచ్చినా, పెద్ద స్ట్రగ్లింగ్ ఫేజ్ ఉన్నా సరే జస్ట్ స్పెండ్ టైం విత్ యువర్ ఓన్ సెల్ఫ్. మీరు అందరి దగ్గర సజెషన్ తీసుకోవడానికి ముందు ఫస్ట్ మీతో మీరు టైం స్పెండ్ చేసి చూడండి. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ మీకు మీ దగ్గరే దొరకకపోతే చూడండి. ఐఎమ్ సీరియస్లీ ఛాలెంజింగ్ విత్ యూ. ఎందుకంటే మీతో మీరు స్పెండ్ చేసే టైంలో అంత పవర్ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ చెప్పాలి అని అంటే మీ గురించి మీకంటే బాగా ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికీ తెలీదు. అండ్ మిమ్మల్ని మీకంటే ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ ఉండరు. సో బిలీవ్ దిస్ థింగ్ సో హార్డ్లీ. ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఆర్ట్ గురించి ఎందుకు మాట్లాడాలి అని అనుకున్నానంటే కొందరు ఏం చేస్తున్నారంటే ఈ రోజులలో సైకాలజిస్ట్ని కలవడం, వాళ్ళు కొన్ని యాక్టివిటీస్ సజెస్ట్ చేయడం అలా చేస్తున్నారు. సో మేబీ ఇట్ విల్ హెల్ప్ యూ మిమ్మల్ని మీరే క్యూర్ చేసుకోవడానికి. సో మై వీడియోస్ ఆర్ ఆల్వేస్ లైక్ దట్. ఎందుకంటే మీరు ఇంకొకరి హెల్ప్ లేకుండా మీతో మీరు మూవ్ ఆన్ అవ్వడం నేర్చుకున్నప్పుడు లైఫ్ స్టార్ట్స్ ఇన్ ఎ డిఫరెంట్ వే. మీరు లైఫ్ని చూసే విధానమే మారిపోతుంది. ట్రస్ట్ మీ, మీరు ట్రై చేస్తే కానీ నేను చెప్పేవన్నీ కూడా మీకు ట్రస్టబుల్ అనిపించవు. మీతో మీరు టైం గడిపి చూడండి, అసలు ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో. అసలు ఆ ఫేజ్ అనేది, ఆ టైం ఎలా గడిచిపోతుంది అనేది అసలు మీకు తెలియదు అన్నట్టుగా గడిచిపోతుంది. సో మీతో మీరు గడిపిన టైంని మీరు ఎంతలాగా ఎంజాయ్ చేస్తే మీరు లైఫ్ని అంతలాగా ఎంజాయ్ చేస్తారని నేను తెలుసుకున్నాను. అదే మీతోనే నేను షేర్ చేసుకున్నాను. బికాస్ ఐ డిడ్ ఇట్ సో మెనీ టైమ్స్. ఈ వీడియోలో ఏంటి అని అంటే కంప్లీట్గా మీ గురించి మీరు తెలుసుకోవడానికి, ఏదైనా యాక్టివిటీలో మీరు ఎంగేజ్ అవ్వడానికి, లేదంటే మీతో మీరు టైం స్పెండ్ చేసి దాని నుంచి బయటపడడానికి హెల్ప్ అయ్యే కొన్ని 2-3 యాక్టివిటీస్ గురించి నేను మాట్లాడాను.
సో కంప్లీట్గా చెప్పాలి అని అంటే ఇది అండి ఇవాల్టి వీడియో, ఆర్ట్ గురించి, మనల్ని రిఫ్రెషింగ్ చేసే యాక్టివిటీస్ గురించి అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, నేను మాట్లాడినది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు ప్రియా కాలురామ్. స్టే ట్యూన్, సీ యూ సూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.